హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాలిడే గార్డెనింగ్. ఈ ఛానల్లో అప్లోడ్ చేయబోయే మొదటి వీడియోనే ఇది. ఈ ఛానల్లో మనం మొక్కలు ఎలా పెంచాలి, వాటి కోసం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై వీడియోలు తీస్తాం. అవి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు. ఈ ఎండాకాలంలో పిల్లలు భయంకరమైన ఎండల వల్ల ఇంట్లోనే ఉండి ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు. దానికి బదులుగా పిల్లలు గార్డెనింగ్ చేస్తే ఎంతో మంచిది. అది మన ప్రకృతికి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అలాగే పెద్దలు కూడా టైంపాస్ కోసం ఈ గార్డెనింగ్ని చేయవచ్చు. ఇప్పుడు గార్డెనింగ్ గురించి కొంచెం తెలుసుకుందాం. గార్డెనింగ్ వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకోవచ్చు. ఆర్గానిక్ ఫుడ్ని మనం తినొచ్చు. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది. మన ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. స్టెప్ సాయిల్ని లూజ్ చేసుకోవడం. ఇలా ఉండే సాయిల్ని ఇలా గట్టిగా ఉండే సాయిల్ని ఏదైనా సాయిల్ లూజ్ చేసుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అది దాంతో లూజ్ చేసుకోవాలి. ఒకవేళ అలాంటి ఎక్విప్మెంట్స్ లేనన్నవారు ఏదైనా కట్టెతో తీసుకొని ఇలా పైకి కిందికి అంటే అదే లూజ్ అవుతుంది. ఇలా 5 to 6 సెంటీమీటర్స్ వరకు లోతుగా సాయిల్ని లూజ్ చేసుకోవాలి. అలా చేసిన సాయిల్ ఇలాగా మారుతుంది. ఇలా పొడి పొడిగా బాగా మెత్తగా వస్తుంది సాయిల్. ఇలా వచ్చిన సాయిల్ని 1/2 hour వరకు ఎండలో ఎండబెట్టడం వల్ల దీనిలో ఉన్న మైక్రోబ్స్ కానీ, ఫంగై కానీ, బ్యాక్టీరియా కానీ అవి చనిపోతాయి. చెట్టుకి ఎటువంటి హాని కలిగించేవి ఉండవు. ఇలా చేసిన సాయిల్లో కొద్దిగా వాటర్ పోయాల. ఇలా వాటర్ పోసి మొత్తం అంతా తడవాల. మొత్తం అంతా తడిసిన తర్వాత దీన్ని 1 రోజు వరకు పక్కన పెట్టాలి. పక్కన పెట్టినప్పుడు 1 రోజు తర్వాత మట్టి పొడి పొడిగా తేమగా వస్తుంది. ఆ మట్టి ఇలా పొడి పొడిగా మెత్తగా కొంచెం మాయిస్ట్తో ఉంటుంది. ఇలాంటి మట్టి విత్తనాలు నాటడానికి కానీ ఏదైనా చెట్టు పెంచడానికి కానీ అనువైనది. ఇలాంటి మట్టి వచ్చినప్పుడు మాత్రమే చేయాలి. అంతవరకు దానిలో ఏమీ నాటకూడదు. ఇలా అయినప్పుడు విత్తనానికి కావాల్సిన మాయిశ్చర్ ఉండి బాగా జర్మినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చేసిన దాంట్లో విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి. ఎలా నాటాలి, ఎలా మొక్కలను పెంచాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా వీడియోలో కావాలంటే, మేము పెట్టిన వెంటనే మీకు రావాలంటే నోటిఫికేషన్లో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బార్లో గంట సింబల్ కొట్టాలి. దీనికోసం ఇలా చేసిన వాళ్ళకి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. థ్యాంక్ యూ.